కమాన్ 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 కమాన్. నా చెయ్యి ఎక్కడుంది, నువ్వు కత్తి ఎక్కడ పెట్టావురా? సెంటర్ చూస్తే వాళ్ళని తెలీదా? సారీ అన్న, ఇంకోసారి అడగన్నా, ఈసారి కరెక్ట్ ఇస్తాను. కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాను అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అన్నా రక్తమన్నా. బిల్డప్ కోసం అని బ్యాక్ నుంచి తీస్తుంటే బోనట్టు వచ్చింది. అయినా మనం వచ్చింది రక్తం చూడటానికే కదా. చూసినాం కదన్నా, పోదాందా. చూడాల్సింది మన రక్తం కాదు, ఆ హాఫ్ టికెట్ గడ రక్తం. మణి రక్తం, మణి రక్తం. రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ. రారా రారా రారా. 1 minute. సీను ఇట్లా చేసాపు. ఇలా కోసం ఏంటన్నా? టెస్ట్ చేశారా? రాస్తుందో లేదో అని పెన్ని టెస్ట్ చేయాలి కానీ కోస్తుందో లేదో అని కత్తి టెస్ట్ చేయకూడదన్నా. సీను ఇట్లా వాడు టీ అంటే మనం రెడీ అనాలరా? రండి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యయ్యో, 2 రోజులకే ఇలా చిక్కిపోయారేంటండి? హోటల్ ఫుడ్ పట్టలేదే. ఒరే ఇది పట్టుకొని చెప్తాను, ఎక్కుతామే సన్నాసి. వైజాగ్ లో వరకు పెండింగ్ ఉండిపోయింది. రాత్రి పగలు ఒకటే పని. బావా ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడి వచ్చాను రా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్ గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్, చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఒరే ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చాను రా. అయ్యి బాబు ఇది ఏం బావా పడిపోయిందా? కాదురా, సెల్ ఫోన్. అయ్యయ్యో, పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు. వద్దంటున్నా వినకుండా 5,000 పోసి. పోతే పోయింది లేవే, మళ్ళీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో దొరుకుద్ది. బావా పోయిన ట్రైన్ లో కదా ఆఫీస్ లో దొరుకుతుంది. ఏంట్రా సెల్ ఫోన్ నెంబర్ నాకు తెలుసు కదా. ఈయన ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో, మీరు లేడీసా? అవునబ్బాయి, నువ్వెవరు? నా పేరు తమ్ముడు ముఖ్యబాబు. ఏంట్రా ఫోన్ కొట్టేసిన అర్థంగా లైన్ లో ఉంది. ఫోన్ పెట్టారా? అంత కంగారు దేనికండి? ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే. ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిలి జేబులో చేయబెట్టి. చిచి, ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. హలో, ఆ ఫోన్ మా బావగారిది కాదు, మా వారిది. ఫోన్ పెట్టరా. అంత కోపం దేనికండి? రే సోంబాబు, ఏమంటుందిరా? ఫోన్ అలా ఆయన అంటున్నే. పేరు కనుక్కో. హలో, మీ ఆయన పేరేంటి? బిల్ ఆడి నీకెందుకురా? నేను మాట్లాడతాను, ఉండండి. హలో 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 హలో, ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడా వెళ్ళలేదు, ఫోన్ పెట్టాయి. కమాన్ ఫార్ములా 9, ఫార్ములా 9, కమాన్ ఫార్ములా 9, క్విక్ క్విక్. నౌ ఫ్లడ్. సార్ వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ఫ్లడ్. అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నా ఆట నాకు మిక్కిలి గౌరవము. ఒక్క నిమిషం. హలో హలో, కుదరదు. ఇది కూడా నింది కదే. నేను వచ్చి వంట చేస్తా కదా, నువ్వు పెట్టేసి. ఓకే, కంటిన్యూ కంటిన్యూ. బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను. కోచ్ చెప్పినట్టే వింటాను. హమ్నే బోలా, కోచ్ చెప్పినట్టే వింటాను. చచ్చిపోతాను బాబు మిలిటరీ. నేను మిలిటరీలో ఉండగా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడిని తెలుసా? ఏ సార్ అప్పట్లో మీ క్వార్టర్స్ ఇవ్వలేదా? సార్ ఎవరా నువ్వు? నేను 11th ప్లేయర్ సార్. పుడితేవే ఏ పేరు? నీ పేరు? టాపరం అండి. అంటే నా పేరే. మిమ్మల్ని కదా సార్ వాడిని. ఏంట్రా పట్టలా పెంచా? ఏం తిన్నా? ఏం తిని పెంచావేంటి? కోపర రౌండ్, కోపర రౌండ్. చెల్లెమ్మా, నీ రాకతో ఈ పార్టీ కళే వెలిగిపోయిందమ్మా. అసలు నీ ముందు ఈ దీపాలు వెలబోతున్నాయనుకో. అఘోరించావు ఇంకొక మాట చెప్పరా? ఫోన్లో లేరా నువ్వు గాని? మరి అంతా బాగానే ఉంది గాని ఒక్కటి మాత్రం తక్కువ అమ్మా. ఇదిగో ఇది పెట్టుకోమ్మా. ఇదేంటి? చిన్న నెక్లెస్ అమ్మా. చాలా ఎక్స్పెన్సివ్ అయ్యి ఉంటుందేమో. అదే 15 లక్షలే. పట్టు పట్టు, ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఎందుకన్నయ్య ఇదంతా? దాన్నే ఉందిలేమ్మా. ఒక్కసారి చూడండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది తల్లి. నాకు వాంతి వస్తుంది. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగ్గా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకుని చూడమంటారా? 3వ నెత్తిన తెలిసి చూసి మరీ చెప్తున్నా.
చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి, ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామంటే ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేరదా పోదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఢామట్టుంది. అదేందే ఎక్కి పెళ్లి సుబ్బిసాగుకి వచ్చినట్టు అయ్యోరు చెప్పింది నిజమేలా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా. నువ్వు లేరా? అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక, కూర్చోదా. రే అయ్యోరికే మంచి టెంకాయలు తీసుకురా సల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? నీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? 3వ నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నా వినండి. హలో, శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. ఎవరు? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. ఎవరయ్యా? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. అయ్యో మిమ్మల్ని కాదండి, మీరు కానివ్వండి. శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. పోయేది సోది. నువ్వెందుకు ఆపేవయ్యా? ఆయన ఆపన్నారు కదండి. పంతులు నువ్వు కానీ. కాఫీ కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు. అదేమిటన్నయ్యా అలా తిరుగుతున్నావు? రోజు ఉదయాన్నే ఇలా 1 గంట సేపు నడవకపోతే వెళ్తుంది. నా కడుపు కదలదు. కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు. బట్టలు వేసుకుని అలా వీధిలో పచాలు చేయలేకపోయావా? శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడం నాకు అలవాటు. ఇందాక ఇలా వీధిలో నడుస్తుంటే ఎదురింటి వాళ్ళ కుక్క దరిద్ర పీలికి ఏనుగంతుంది. భౌ భౌమంటూ మరుగుతూ నా వెంటబడి తెచ్చింది. ముందు ఆ కుక్క ముండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు. ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి? మీకు నచ్చని వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం. కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి. నా వల్ల కాదే. పుర్రెతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోయి చావదని నా అలవాట్లు నావి. ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు గాని నాకు ఈ దేశమే నచ్చలా. మీది మరీ రెట్టమాతోనండి. నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది. నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దానివి కనుక, అది నీ కడుపును పుట్టింది కనుక మీకు షోకులు బ్యాచ్ నచ్చుతాయి. రేయ్, పెద్ద దేశం వస్తున్నావని మొన్న పట్నం వెళ్లి బ్యూటీ పార్లర్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు గీకించుకొచ్చిందిరా. చూడు. ఊరుకోండి. నేను పల్లెటూరు వాడినే. నా ఇష్టాలు నావి. నాకు ఈ దేశం నచ్చలేదు అంతే. ఎవరైనా నోరెత్తే నాలుగు కోస్తా జాగ్రత్త. చూసావా రామం, ఇది ఈయన వరుస. ఏ కళ్ళున్నారో. ఉద్యోగానికి ఒప్పుకుని బెజవాడలో మకాం పెట్టాం కదా అని సంబరపడ్డాను. 4 ఏళ్లు తిరగకుండానే ఆ పెద్ద ఇంజనీర్ని ముదనష్టపు ముండా కొడుకా అని తిట్టి పారిపోయిచ్చి ఇంట్లో దాక్కున్నారు. మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి 15 ఏళ్ల అంగల కుదురులో మట్టి పిసుక్కుంటూ వ్యవసాయం చేస్తూ పడున్నాం. ఇవాళ ఏదో నీ పుణ్యమాని ఇలా. ఇంక చాలు, నోరు మూసుకోవచ్చు. అవకాశం దొరికింది కదా అని ఓ పిత్తూరీరు. పొద్దునే ఎవడో అడ్డగాడి తగలడ్డాడు. వెళ్ళి చూడండి. మిల్క్ మామ్. థ్యాంక్ యూ. అబ్బాయి, నువ్వు వెంటనే ఇల్లు మారాలరా. ఇల్లా? ఎందుకు? ఎందుకంటే నా బొంద. అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్క సన్నా చెబడరా. వాయవ్యంలో వంటగదేటి వాడి శాతం వాస్తు చూడకల్లా. ఈ దేశంలో వాస్తు అది చూస్తే కుదరదన్నయ్యా. ఈ ఇంట్లోకి మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా. ఇది చాలా లక్కీ హౌస్. బాగుందిరా. నాన్నగారి ఫోటో తగిలించావు. ఇదొక్కటి నాకు నచ్చింది. ఇంతకీ పాతిళ్ళు ఏం చేశావు? మీకోసం ఫర్నిచర్ తో సహా అలాగే ఉంచేశాను. కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లోకి చేరొచ్చు. అలా ఏం కుదరదు. ముందు సిద్ధాంత్ గారి దగ్గర తీసుకెళ్ళు. మంచి ముహూర్తం చూద్దాం. ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉండరన్నయ్య. శాస్త్రిగిరిరావు గారని మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు అవి చెప్తాడు. రేపు నేను అక్కడ తీసుకెళ్తాను. ఈ గ్లాసులు ఏమిట్రా వ్యధమని? వ్యధ వేషాలు ఏమైనా మొదలెట్టేమిటి? లేదన్నయ్య, ఊరికే అందం కోసం పెట్టామంతే. ముందు నువ్వు స్నానం చేయి. మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి. సూటా? అటువంటి చండాలాలు వేసుకోను. ఎంతగా పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను. ఏం అక్కడ నా తల తీసి మొలేస్తారా? ఈ ఒక్కసారి నా మాట వినన్నయ్య. ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి తీరాలి, తప్పదు. నా బొంద చూడు, ఎంత లూజ్గా ఉన్నాయో వ్యధ బట్టలు. చూడు చూడు. వద్దు, నాకొద్దు. నేను పంచి కట్టుకుంటాను. నాకు ఇది వద్దు. పోనీ ఈ సైజ్ ట్రై చేయనయ్యా. వద్దు, ట్రై చేయి చెప్తాను. వద్దురా. ప్లీజ్ వద్దంటుంటే. మాట వినన్నయ్య, ప్లీజ్ కమాన్.
సైజు నీకు సరిపోలేదన్నయ్య. ఇవి ట్రై చేయి ఈసారి. నాకేం అక్కర్లేదు. ఈసారి వేసుకో అన్నయ్య. ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నీకు తప్పకుండా సరిపోతాయి. వెళ్ళు. వెరీ గుడ్. ఇది బాగుందన్నయ్య. మరి బుడబుక్కల వాళ్ళ తగలట్టున్నారా? నువ్వు ఊరికే అలా అనుకోకు. ఆ వైపున షూస్ ఉంటాయి పద. బూట్లు మాత్రం నేను వేసుకోనరా, కరుస్తాయి. నాకు ఇది చెప్పే మేలు. అబ్బా సూట్ వేసుకుని బూట్ వేసుకోపోతే జనం నవ్వుతారన్నయ్య. ఎవర్రా నవ్వేది? నెల తక్కువ కుంకలు. వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకోను. నవ్వుతారే, నవ్వని చూస్తాను. పెంచారి వెతవరు. వాళ్ళ గురించి కాదన్నయ్య, మన సంగతి మనం చూసుకోవాలి కదా. నీ కరవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా. పద మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకుని శేషగిరావు గారి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి.